సీరియస్లీ గతంలో నాకు చంద్రబాబు గారు అన్నప్పుడు సీఎం అంటే చంద్రబాబు. వన్స్ నేను ఎంబీఏకి వచ్చిన తర్వాత నా ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ 2006-8 బ్యాచ్. సీఎం అంటే చంద్రబాబు కాదు, సీఈఓ అంటే చంద్రబాబు కదా అని చెప్పేసి నేను ఇప్పుడు రియలైజ్ అయ్యాను. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. అఫ్ కోర్స్ అట్ దట్ టైమ్ మన రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నారు ఏపీకి. బట్ నా దృష్టిలో సీఎం అయినా సీఈఓ అయినా చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఎంత ఎందుకు చెప్పాను? బిజినెస్ రిఫార్మ్ ఆఫ్ ద ఇయర్ 2025 ది ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఈ అవార్డుకు గాను చంద్రబాబు నాయుడు ఎంపిక చేశారు. అసలు బిజినెస్ రిఫార్మర్కి ఈయనకి అవార్డు ఇవ్వటం ఏంటి? అసలు గతంలో ఇది ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? అసలు ఇప్పుడు జ్యూరీ సభ్యులు ఎవరు? జ్యూరీ సభ్యులు ఏమన్నారు తెలుసా? జ్యూరీ సభ్యులలో మెయిన్ వచ్చేసి మన భారతి గ్రూప్ చైర్మన్ సునీల్ భారతి మెంటర్ ఎయిర్టెల్ బ్యాచ్. ఓకే, ఆయన జ్యూరీకి హెడ్. ఆ తర్వాత వచ్చేసి టాటా గ్రూప్స్, టాటా సంస్థానికి సంబంధించేసి నోయల్ టాటా ఉన్నారు కదా, ట్రస్ట్కి సంబంధించి ఆయన. తర్వాత వచ్చేసి కోటాక్ బ్యాంక్ సంబంధించి ఐ థింక్ ఉదయ్ కోటాక్ అనుకుంటా ఆయన. తర్వాత వచ్చేసి సజ్జన్ జిందాల్, ఇతను వచ్చేసి స్టీల్కి సంబంధించి ఆయన. తర్వాత హిందుస్థాన్ యూనిలివర్ వాళ్ళు, తర్వాత టీసీఎల్ హెచ్సిఎల్ ఉంటుంది కదా, సెవెన్ ఆర్డర్ వాళ్ళు. తర్వాత వచ్చేసి బ్యాంకు అభిషేక్ మను స్వింగ్ లాయర్, సీనియర్ లాయర్ ఆయన. ఇంకా కొంతమంది, మొత్తం 9 మంది ప్యానెల్ మెంబర్స్. ఆల్మోస్ట్ అంతా కూడా బయట పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళే, లక్షల కోట్లు ఏమంటారు వాళ్ళు డబ్బు ఉన్నటువంటి వాళ్ళే. అండ్ అభిషేక్ మను స్వింగ్ వచ్చేసి సీనియర్ మోస్ట్ లాయర్ అండ్ ఈజ్ ఎమినెంట్ పర్సన్ ఆల్సో. సో వీళ్ళంతా ఉన్నటువంటి ఆ గ్రూపు చంద్రబాబు గారిని సెలెక్ట్ చేస్తే అన్నారు తెలుసా? మొన్న ఓజీ సినిమాలో ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కదా, అలా ఇక్కడ చంద్రబాబు నాయుడు ఈజ్ ఒరిజినల్ సీఈఓ. సీఈఓ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఓ కంపెనీలో ఓ రకంగా ఎంప్లాయీస్ అందరికీ హీఈస్ ద బాస్ అన్నట్టు. పైన ఎండి చైర్మన్లు ఎంతమంది ఉన్నా సీఈఓ అంటే అసలు లెక్క వేరు. మళ్ళీ సిఓ అని ఉంటారు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, మళ్ళీ అది వేరు. సరే సిటిఓ, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్, మళ్ళీ అది వేరు. సీఈఓ అంటే అది ఒక రేంజ్ అనమాట. ఇప్పుడు ఈయన సీఈఓ అని ఎందుకన్నారు? ఏపీకి సంబంధించి గడిచిన 18 నెలల్లో, అంటే ఓన్లీ 1.5 yearలో ఎన్ని పెట్టుబడులు తెచ్చింది? ఈ సంతకాలు కాదు, పెట్టుబడులు ఆన్ గ్రౌండ్లో ఉన్నాయి. 10,70,000 కోట్లు 18 నెలల్లో ఏపీకి వచ్చిన పెట్టుబడులు. ఇందులో జగన్మోహన్ హయాంలో నీకు దండవరావు నిలిపోయినటువంటి లూలు కంపెనీని పట్టుకొచ్చాడు, అశోక్ లేలాండ్ కంపెనీ ఎక్స్టెన్షన్ తీసుకొచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే మొన్న వచ్చేసి ఇంటర్నేషనల్గా టాప్ అనమాట గూగుల్ డేటా సెంటర్ పట్టుకొచ్చాడు. అంటే జగన్మోహన్ హయాంలో నీకు నమస్కారం రావు అని వెళ్ళిపోయిన వాళ్ళు పట్టుకొచ్చాడు, కొత్త వాళ్ళని పట్టుకొచ్చాడు, ఉన్నటువంటి వాళ్ళని ఎక్స్పాండ్ కూడా చేపిస్తున్నాడు. దీనికి కారణం ఏంటి? ఇక్కడ బిజినెస్ ఫ్రెండ్లీగా రిఫార్మ్స్, ఏ రకంగా అనుమతులు ఇచ్చే విషయంలో అండ్ పాలసీ మేకింగ్ అండ్ కంపెనీలకి ఫ్రెండ్లీగా ఉంటూ అండ్ ఇక్కడ ఉన్న జనానికి సంబంధించి ఉపయోగపడే విధంగా. కంపెనీలకు ఫ్రెండ్లీగా ఉండటం వేరు, ఆ కంపెనీల ద్వారా వచ్చే ఫలితం అనేది ఏదైతే ఉందో కంపెనీతో పాటు ప్రజలు కూడా ఉపయోగపడాలి. అలా జాబులు, స్టేట్ జీడిపి పెరుగుతుంది, రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, దేశానికి ఓ రకంగా ఏపీకి సంబంధించి ఒక బిగ్ ఎసెట్ అన్నట్టు. విదేశాల నుంచి వచ్చిన పెట్టుబడులు, స్వదేశంలో వస్తున్న పెట్టుబడులు, ఉన్నటువంటి ఎక్స్పాన్షన్, ఇవన్నీ ఎలా సాధ్యం? చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి చర్యలు, రిఫార్మ్స్. అందుకే బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ 2025. రేపు మార్చిలో దీనిని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా చంద్రబాబు ప్రదానం చేయబోతూ ఉన్నారు. గతంలో ఇచ్చింది ఎవరో తెలుసా? కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్కి, తర్వాత అరుణ్ జైట్లీకి, జైశంకర్కి, మహారాష్ట్ర ఫడ్నవీస్కి ఒకసారి ఇచ్చినట్టున్నారు. సో మీకు తెలిసిందే మహారాష్ట్ర అన్నప్పుడు అసలు ఎలా ఉండింది ఏంటి, ముంబై పెట్టుబడులు అదంతా వేరే కథ అసలు. బట్ ఏపీలో ఏముందండి? ఏముంది? చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అది చాలు. ఈరోజు అమరావతిని, వైజాగ్ని పోటాపోటీగా డెవలప్ చేస్తున్నాడు. అమరావతి ఏకంగా అసలు ఇంటర్నేషనల్ సిటీ కాబోతోంది అదైతే. అండ్ ఏపీ వ్యాప్తంగా ఇప్పుడు 26 జిల్లాల అండ్ కొత్త ఇంకో 2 జిల్లాలు వస్తున్నట్టున్నాయి కదా, 28. సో 28 జిల్లాలకు సంబంధించి మొత్తం మీరు తీయండి, ప్రతి జిల్లాకు ఒక ఐకానిక్ సెంటర్ అన్నట్టుగా ఏదో ఒక ఆర్గనైజేషన్ ఉంటూనే ఉంది. ఇలా
ఏపీ తన సొంత రాష్ట్రాన్ని తన సీఎంగా ఉండి అభివృద్ధి చేస్తూ ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలకి సలహాలు సూచనలు ఇస్తూ ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టండి అయ్యా, మీరు లాభపడతారయ్యా, అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎంతమందికి ఉపాధి కల్పిస్తారయ్యా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇది చేయొచ్చు అది చేయొచ్చు అని చెప్పేసి ఒక సీఈఓగా సలహాలు ఇస్తూ బిజినెస్ రిఫార్మ్స్ తీసుకువస్తూ అద్భుతమైనటువంటి రీతిలో విన్ విన్ సిచ్యువేషన్ వైజ్ అందరిని ముందుకు తీసుకువెళ్తూ నాయుడు గారు ఏం చెప్పాలి సార్ మీ గురించి? నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా మిమ్మల్ని. సీఎం అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే సీఎం నాకు. నా ఎంపీలు వచ్చి సీఈఓ అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే సీఈఓ. ఇదిగో 2014-19 మధ్య ఎక్కడ కొంచెం రూట్ మారింది మీదైతే. ప్రాపర్ వేలో ఎగ్జిక్యూట్ చేసుకోలేకపోయారు, ప్రాపర్ వేలో చెప్పుకోలేకపోయారు. బట్ 2024లో మీరు గెలిచిన రోజు నుంచి కూడా అఫ్కోర్స్ 2023లో మిమ్మల్ని అకారణంగా అన్యాయంగా జైలుకి పంపాడు కదా, ఆ జైలులో ఉన్నప్పటి నుంచే మీ యొక్క కార్యాచరణ మొదలైపోయింది. ఇంకా అప్పుడే అనుకున్నా ఈసారి గెలుస్తాడు, గెలిచిన తర్వాత మామూలుగా ఉండదు అని చెప్పేసి అనుకున్నా. ఎనీవే 2019-24 మధ్య జనాలు మంచి పనే చేశారులే. ఎందుకంటే ఒక భయంకరమైనటువంటి పొరపాటు చేస్తే తప్ప అనండి, మళ్ళీ పొరపాటు చేస్తే తప్ప ఇక మీదటువంటి పొరపాట్లు తప్పులు ఏమైనా జాగ్రత్తగా ఉంటారంటే ఇదేనేమో పోనీరా బాబు అనుకున్నాను. సరే, ఇప్పుడేంటి విషయం? ఏపీలో ఉన్నటువంటి వాళ్ళే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారంతా కూడా కరెక్ట్గా ఎకనామిక్స్ టైమ్ పర్ఫెక్ట్ అవార్డు ఇచ్చింది. ఏంటి? చంద్రబాబు నాయుడు. నిజమే, బియాండ్ సిఇఓ, బియాండ్ చీఫ్ మినిస్టర్, బియాండ్ ఏమని చెప్దాం, చెప్పడానికి మాటలు కూడా లేవండి. హీఈస్ ఒరిజినల్ సిఇఓ, దట్స్ ఇట్. అందుకే బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ 2025 ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు ఇచ్చున్నారు. ఇప్పుడు చెప్పండి, చంద్రబాబు నాయుడుకి ఇచ్చే అవార్డు టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాగ్నెట్స్కి ఇస్తారు. నిజమే, చంద్రబాబు నాయుడు చేస్తుంది ఏంటిది? వ్యాపారమే. కానీ దాని నుంచి వచ్చే ప్రతి రూపాయి కూడా ఏపీలో ఉన్న ప్రజలకే వెళ్ళింది. నిజమే, ఆయన సీఈఓనే, బిజినెస్సే, ఒక కంపెనీకి యజమానిలాగా అనుకుందాం, లేదా కంపెనీలో సీఈఓ అనుకుందాం, ఎంప్లాయ్ అనుకుందాం, బట్ టాప్ క్యాడర్ అనుకుందాం. దేనికి? ఏపీకి. ఇదిగోనయ్యా, ఏపీలో ఈ వస్తువులు తయారు చేసుకోండి, ఈ వస్తువులు అమ్ముకోండి, ప్రపంచానికి సప్లై చేసుకోండి అయ్యా. ఏపీలో వనరులు ఉన్నాయి, అద్భుతమైనటువంటి సముద్ర తీర ప్రాంతం ఉంది, అద్భుతమైనటువంటి మ్యాన్ పవర్ మానవ వనరులు ఉన్నాయి, అద్భుతమైనటువంటి ఎన్నో సహజ వనరులు ఉన్నాయి. మన దగ్గర సున్నప్రాయ నిక్షేపాలు ఏంటి, ఆస్బెస్టస్ ఏంటి, ఐరన్ ఓర్ ఏంటి, ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని. సో ఫ్యాక్టరీల మీద ఫ్యాక్టరీలు, రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించేసి ఊహించిన విధంగా అసలు వేల కోట్ల పెట్టుబడులు, అండ్ బయోగ్యాస్ ప్లాంట్ సంబంధించి రిలయన్స్ వాళ్ళు, ఇలా ప్రొడక్షన్ విషయం వచ్చేటప్పటికేమో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి సంబంధించి చూసుకుంటే ఆటోమొబైల్ కానీ, కార్లు కానీ, తర్వాత మెడిసిన్ కానీ, అనకాపల్లి దగ్గర ఉంది కదా మెట్టెక్ జోన్, అది కానీ, ఇప్పుడు వైజాగ్లో వచ్చేసి డేటా సెంటర్లు కానీ, శ్రీ సిటీలో లేని కంపెనీలే తెలుసు, అన్ని రకాల కంపెనీలు శ్రీ సిటీలో ఉంటాయి. మన చిత్తూరు, నెల్లూరు, తిరుపతి ఆ మధ్యలో ఉంటుంది ప్రాంతం. ఇలా ఒకటి ఏమిటండి, అసలు ఏపీని 2047 నాటికి రాసి పెట్టుకోండి, ఇండియాలో నెంబర్ 1 స్టేట్గా మారుస్తాడు. వైజాగ్ అండ్ అమరావతి అనే ఒక 2 మెగా సిటీలు ఇండియాకి తలమానికంగా ఉండేలా చేస్తాడు మన సీఈఓ, మన సీఎం, మన చంద్రబాబు నాయుడు గారు.